హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా మేము డీమార్ట్కి వెళ్ళాము. నాకు తెలిసి నా వీడియోలో ఎవ్రీ మంత్ ఒక డీమార్ట్ హాల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే అందరూ డీమార్ట్కి ఒక్కసారి అని వెళ్తారు కాబట్టి. అండ్ అలాగే స్టార్ బజార్ కూడా వెళ్ళాము, కొన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకుందామని. సో మేము తెచ్చుకున్నాను. బిల్ ఎంత అయింది, మీకు ఏమైనా యూస్ఫుల్ టిప్స్ ఉంటే చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందే చెప్పేస్తున్నాను, ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తారో లేదో తెలియదు కాబట్టి ముందే థ్యాంక్స్ చెప్తున్నాను, అట్లీస్ట్ వీడియో ఓపెన్ చేసినందుకు. సో ఫస్ట్ అయితే డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ నుంచి ఈ పార్ట్ డీమార్ట్. చాలా కొన్ని గ్రాసరీస్ అంటే 2 బ్యాగ్స్ కూడా ఫిల్ అవ్వలేదు. ఇవి నాకు అరౌండ్ 2800 రూపీస్ అయ్యాయి. మీకు బిల్ కూడా చూపిస్తాను. సో ఇవి ఏమేమి తీసుకొచ్చాను, ఎందుకు అంత కాస్ట్ అయింది చూపిద్దాము. సో ఫస్ట్ అయితే సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇది నేను రీఫిల్ ప్యాక్ తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బాటిల్ ఉంది కాబట్టి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఇక్కడైనా నాకు ఇదే నచ్చింది, ఇదే నేను ప్రిఫర్ చేస్తాను. స్మెల్ చాలా బాగుంటుంది. దీని ఎంఆర్పి వచ్చేసి అరౌండ్ 435 రూపీస్ అలా ఉంటుంది, బట్ బై వన్ గెట్లో ఉంటుంది. 1 లీటర్ నాకు అరౌండ్ ఒక 2 మంత్స్ అలా వచ్చేసింది 1 లీటర్. అండ్ నెక్స్ట్ పాస్తా. రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పా కదా, పాస్తా వీడియోలో మాకు ఈ మధ్య పాస్తా కొంచెం బాగా నచ్చుతుంది, ఎక్కువ చేసుకుంటున్నామని. సో దానికోసం బ్యాంబిడ్ వాళ్ళ పాస్తా తీసుకొచ్చాను. సో పాస్తా ఈ మధ్య ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మనము ఇలా డురం వీట్ పాస్తా ఉంది కదా, అది డురం వీట్ ఉన్నది తీసుకుంటేనంటే అది కొంచెం హెల్తీ పాస్తా అంట, మైదా లేకుండా ఉంటుంది. సో ఎవరైనా తీసుకోవాలని కూడా అది ప్రిఫర్ చేయండి. ఇది 850 గ్రామ్స్, నాకు అరౌండ్ 100 లోపే వచ్చింది. 95 అలా పడ్డట్టుంది అంతే. అండ్ నైట్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. డీమార్ట్ నైట్ ప్యాంట్స్ క్వాలిటీ చాలా బాగుంటాయి. సో ఇది నాకు 199 రూపీస్ పడింది. నేను ఆల్రెడీ ఇలాంటివి యూస్ చేస్తున్నాను, సో నాకు బాగా నచ్చి ఇంకోటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్కీ మిస్ట్ వాళ్ళది పన్నీర్ తీసుకున్నాము, 2 తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ మాకు కాదు, మా హస్బెండ్ కోసం. తను జిమ్కి వెళ్తారు కదా, పన్నీర్ కావాలని తీసుకున్నారు. ఒక్కొక్కటి వచ్చేసి 99 రూపీస్, మేమైతే 2 తీసుకున్నాము. అండ్ దీని ఎక్స్పైరీ డేట్ కూడా ఎక్కువ డేసే ఉన్నట్టుంది. మీరు ఏదైనా తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవాలి, లేకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. చూసారు కదా, సెప్టెంబర్ 4th వరకు ఉంది. సో ఈలోపు కన్జ్యూమ్ చేసేయాలి. అండ్ మలబార్ వాళ్ళది ఐడి పరోటా ఒకటి తీసుకున్నాము. ఇది నాకు మా తమ్ముడు ఇంట్రడ్యూస్ చేశాడు, వాడు ఒకసారి తెచ్చుకున్నాడు, నేను టేస్ట్ చేశాను, అప్పటి నుంచి నాకు బాగా నచ్చింది. సో ఈ మధ్య ఎందుకో బాగా తినాలనిపిస్తుంది, సో అందుకే తీసుకున్నాము. ఇది ఒక్క ప్యాకెట్లో వచ్చేసి 5 ఉంటాయి. ఇది మా విజయవాడలో అయితే బై 1 గెట్ 1 ఉండేది, అంటే మా ఇంటి దగ్గర డిమార్ట్లో. బట్ ఇక్కడ బెంగళూరులో బై 1 గెట్ 1 లేదు, ఎంతో డిస్కౌంట్ వచ్చిందంటే 5 పరోటాస్ అయితే ఉంటాయి. జస్ట్ మనం దీన్ని హీట్ చేసుకుంటే సరిపోద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అంత హెల్దీ కాదు, అసలు బయట తినడం కూడా అంత హెల్దీ కాదు పరోటాస్, బట్ ఎప్పుడన్నా ఒక్కసారి ఫైన్ కాబట్టి ఇంక తీసుకున్నాను. అండ్ అలాగే బెల్లం ఒకటి తీసుకున్నాను, జస్ట్ ఒక్క కుండ తీసుకున్నాను. ఇది నాకు 20 రూపీస్ పడింది. మేము నల్ల బెల్లం యూస్ చేస్తాము, బట్ వినాయక చవితి వస్తుంది కదా, కుడుములు చేస్తాము. ఎవరికైనా ప్రసాదం ఇస్తే నల్ల బెల్లం అంత బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో సో ఇది మామూలు బెల్లం తీసుకున్నాను. ఇది జస్ట్ ఒక్క కుండ తీసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఎండు కొబ్బరి. మాకు ఎండు కొబ్బరి నాకే ఎక్కువ అయిపోతుందా, ఎవరికైనా ఎక్కువ అయిపోతుందో నాకు తెలీదు. సో నాకు ఊరికే అయిపోతున్నట్టు అనిపించింది, ఎందుకంటే కాకరకాయ చేసుకున్నప్పుడు లేదా పొటాటో అండ్ బీన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు పొడికి, ఇంకా వాటికి ఎక్కువగా ఎండు కొబ్బరి యూస్ చేస్తూ ఉంటాను. పోహా ఎక్కువ చేసుకుంటాం కదా, దానికి పొడికి. సో ఇది నాకు 126 రూపీస్ పడింది. ఎంఆర్పి అయితే 178, బట్ నాకు 126 రూపీస్కి వచ్చింది. ఇది 200 గ్రామ్స్. నెక్స్ట్ ఇంకా డైరీ సెక్షన్లోకి వచ్చేస్తే చీజ్, మనకి క్యూబ్స్ చీజ్ ఉంటుంది కదా, చీజ్ బ్లెండ్, అదొకటి తీసుకున్నాను. ఇది ఎక్కువగా పాస్తా చేసుకున్నప్పుడు దాని మీద యూస్ చేస్తాం మేము. అండ్ అలాగే ఇది బ్రిటానియా వాళ్ళది 100 రూపీస్కి వచ్చింది, కొంచెం 125 రూపీస్, బట్ డిస్కౌంట్లో 100 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను, అమూల్ వాళ్ళది గార్లిక్ అండ్ హెర్బ్స్. ఇది మనం పాస్తాలోకి చాలా బాగుంటుంది. అలాగే గార్లిక్ బ్రెడ్ చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి, నాకైతే ఫేవరెట్. సో ఇది ఒకటి తీసుకున్నాను, దీని ఎంఆర్పి వచ్చి 70 రూపీస్. అండ్ చీజ్ నందిని వాళ్ళు తీసుకున్నాను. ఇది 10 స్లైసెస్ ఉంటాయి, మేము ఎక్కువగా శాండ్విచ్ చేసుకుంటాం కదా, అందులోకి యూస్ చేస్తాక తీసుకున్నాము. సో నందిని వాళ్ళది ఎందుకంటే మనకి ఇక్కడ బెంగళూరులోనే నందిని వాళ్ళది బెంగళూరు అంటే ఇక్కడే ఉంటుంది అది. సో ఇక్కడ వాళ్ళది, సో అందుకే ఇంకా ఇక్కడ బాగుంటే ప్యూరిటీ బాగుంటుంది అని చెప్తే చాలామంది తీసుకున్నాము. మేము యూస్ చేసే గీ కూడా నందిని వాళ్ళదే. అండ్ ఆయిల్స్ నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. నాకైతే మంత్కి ఈజీగా 3 ప్యాకెట్స్ కన్నా ఎక్కువే పడతాయి అని అనిపించింది. సో మీకు ఎంత ఆయిల్ అవుతుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఏదో గవర్నమెంట్లో కూడా చెప్పారంట కదా, సో ఇంత ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ని లీటర్సే అవ్వాలని. సో మీకు అది కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదని కామెంట్ చేయండి. నేను మళ్ళీ పెద్ద డీప్ ఫ్రైస్ కూడా ఏమీ చేయను. సో అయినా కానీ నాకు 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. అండ్ కాక్రోచ్లో ఒకటి తీసుకొచ్చాము, రీసెంట్గా మా హస్బెండ్ తీసుకొచ్చారు, అది చిన్నది. సో ఒకసారి ప్లేస్ చేయగానే అయిపోయింది, సో అందుకే కొంచెం పెద్దది తీసుకొచ్చాము. ఇది 199 రూపీస్. సో ఇది అంత పర్ఫెక్ట్గా వర్క్ చేసిద్దా అంటే ఓకే పర్లేదు, కొన్ని డేస్ అయితే బాగానే పనిచేసిద్ది.
అండ్ నెక్స్ట్ ప్రియా పచ్చడి ఒకటి తీసుకున్నాము, టమాటో పిక్కలు. సో మా హస్బెండ్కి ఇది ఎక్కువగా ఉప్మా చేసుకున్నప్పుడు లేదా అలాగా దోశలోకి నంచుకోవడానికి చట్నీతో పాటు ఏదైనా ఉండాలి. సో ఇంకా తన కోసం అయితే ప్రియా పిక్కలు ఒకటి తీసుకున్నాము. ప్రియా పిక్కల్స్ అన్నీ నాకు చాలా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరమరాలు. రీసెంట్గా ఒక డిమార్ట్లోనే ఒక మరమరాల ప్యాకెట్ తీసుకొచ్చాము. అవి అస్సలు బాగాలేదు. పోహాకు అయితే అసలు తినలేకపోయాం మేము. సో ఈసారన్నా డిఫరెంట్ బ్రాండ్ ట్రై చేద్దామని జస్ట్ ఒక్క ప్యాకెట్ తీసుకొచ్చాము. లాస్ట్ టైం 2 ప్యాకెట్స్ తీసుకురావడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము. అవి ఇంకా ఉన్నాయి. ఫస్ట్ అవి కంప్లీట్ చేసి ఇంకా అప్పుడు ఇది ట్రై చేయాలి. చూడాలి ఇదైనా బాగుంటుందేమో. ఇది అరౌండ్ 62 or 70 రూపీస్ పడింది. నెక్స్ట్ కాజూస్. మా ఇంట్లో అయితే కాజూస్ ఎక్కువగానే వాడతాము. ఎందుకంటే ఉప్మా చేసుకున్నప్పుడు, పులిహోర, పలావ్స్ అవి చేసుకున్నప్పుడు అండ్ దేవుడికి ప్రసాదం చేసినప్పుడు యూస్ చేస్తాము. ఇది డిమార్ట్ వాళ్ళది ఇన్ హౌస్ బ్రాండ్. ఇది అరౌండ్ 450 or 500 లోపే పడింది. దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 700 ఉంది, 704 రూపీస్ ఉంది. బట్ నాకు 500 లోపే వచ్చింది. అండ్ ఇంకా ఇది కాజులో ప్రీమియం కాజూస్ కూడా ఉంటాయి. కాజు 360 అని, కాజు 200 అని. సో అవైతే ఇంకా ప్రీమియం. మీరు కావాలంటే అవైనా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా పూజ ఐటమ్స్ వస్తే దేవుడి కోసం ఒకటి ధూప్ స్టిక్ తీసుకున్నాము. సాంబ్రాణి ఉంటుంది కదా అది. సో ఇక్కడ మాకు పెద్ద ధూప్ స్టిక్స్ కప్స్ పెట్టుకోవడానికి అవ్వదు. సో చిన్న ప్లేస్ కాబట్టి ఇంకా చిన్న సాంబ్రాణి తీసుకున్నాను. అండ్ కడ్డీలు ఒకటి తీసుకున్నాను. అగరబత్తీస్ అంటారు కదా, కడ్డీలు. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ చేసి చాలా రోజు అయింది. శాండ్విచ్ కావాలి అంటే బ్రెడ్ తీసుకున్నాము, బ్రిటానియా వాళ్ళది. రీసెంట్గా డిఫరెంట్ ట్రై లాంచ్ చేసినట్టున్నారు. బ్రేక్ఫాస్ట్ స్లైస్ అని, స్వీట్, సేవరీ, ఇంకా అలా ఏవో ఉన్నాయి. సో మేము ఇంకా బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ స్లైస్ తీసుకున్నాము. అండ్ ఇంకా ఇవంతా స్నాక్స్ కౌంటర్. సో డీమార్ట్లో కొంచెం ఆఫర్లో ఉంటాయి కాబట్టి స్నాక్స్ కూడా ఎక్కువ డీమార్ట్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. సో సోయా స్టిక్స్ నాకైతే చాలా ఇష్టం. హల్దీరామ్స్ వాళ్ళు సోయా స్టిక్స్ చాలా బాగుంటాయి కూడా. నేను చాలామందికి బాగుంటాయి, టేస్ట్ ఏంటని చెప్పినప్పుడు వాళ్ళకి కూడా చాలా నచ్చేస్తాయి. అందరికీ చాలా నచ్చుతాయి, చాలా బాగుంటాయి. దీని మీద పెద్ద ఆఫర్ కూడా ఏం లేదు. 104 రూపీస్ కదా, 100 రూపీస్కి వచ్చినట్టుంది. పెద్ద ఆఫర్ అయితే ఏమీ లేదు. బట్ అయినా ఓకే, అప్పుడప్పుడైనా మన కోసం ఏదో ఒకటి తీసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ఇంక తీసుకున్నాను. టేస్టీ, క్రిస్పీ అండ్ స్పైసీ చాలా బాగుంటుంది. నిజంగా ట్రై చేయండి. మీరు ఏదైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా బాగుంటుంది, నచ్చుతుంది మీకు. అండ్ అలాగే ఒక నబాటి తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్. నేను బీటెక్లో ఉన్నప్పుడు ఎక్కువ తింటూ ఉండేదాన్ని. సో ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 20 రూపీస్, అరౌండ్ 15 or 18 రూపీస్కి వచ్చినట్టుంది. పెద్ద డిస్కౌంట్ ఏం లేదు దీని మీద కూడా. దీని మీద చాలా డిస్కౌంట్ ఉంది. జిఆర్బి వాళ్ళు సోన్ పాపడి అంటారు కదా అది. దీని ఎంఆర్పి వచ్చేసి 50 రూపీస్. బట్ బై 1 get 1 25 రూపీస్కి వచ్చింది. చాలా మంచి డీల్. అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా బాగానే ఉంది. సో అందుకే ఇంక తీసుకున్నాను. ఎప్పుడైనా మనం బై 1 get 1 ఉన్నవి కానీ, బాగా ఎక్కువ ఆఫర్ ఉన్నవి, అసలు ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనము ఎక్స్పైరీ డేట్స్ చూసి తీసుకుంటే మనకు చాలా మంచిది. మన హెల్త్ని పాడు చేసుకోకుండా ఉంటాం, అలాగే లాస్ అవ్వకుండా కూడా ఉంటాము. అండ్ నెక్స్ట్ నా కోసం ఒక కిట్ క్యాట్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ ఆ కిట్ క్యాట్ అంటే ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ఇది అసలు ఈ బిస్కెట్ మీద ఎందుకు అంత ఆఫర్ పెట్టాడో నాకు ఇంకా అర్థం కాలేదు. దీని ఎంఆర్పి వచ్చేసి 160 రూపీస్ ఉంది. చూసారు కదా, ఎక్స్పైరీ డేట్ కూడా బాగానే ఉంది. బట్ నాకు జస్ట్ 49 రూపీస్కి వచ్చింది. నాకు చాలా మంచి డిస్కౌంట్ డీల్ అనిపించింది. ఎవరికైనా బర్త్డేస్ పార్టీస్ ఉంటే పిల్లలకి, లేదా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే బిస్కెట్స్ చాలా మంచి ఆప్షన్. బల్క్లో తీసుకుంటే చాలా సేవ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ దగ్గర డిమార్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఉప్మారావు తీసుకున్నాను. సో నేను అబ్జర్వ్ చేస్తే నేను సరుకులు కొన్ని తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో కూల్ వెదర్ వల్ల అనుకుంటాం సరుకులు అనేది ఊరికే పాడైపోతున్నాయి, పురుగు పట్టేస్తున్నాయి. సో అందుకే కొన్ని తీసుకుంటున్నాను. సో ఈ గోధుమ రవ్వ ఇంతే తీసుకున్నాను. దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే బయట ఉంటే ఊరికే పురుగు పట్టేస్తుంది. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే, ఎర్ర గోధుమ రవ్వ యూస్ చేస్తారు, ఈ గోధుమ రవ్వ యూస్ చేయరు. బట్ ఇక్కడ బెంగళూరులో ఎర్ర గోధుమ రవ్వ అవైలబుల్గా లేదు. సో అందుకే ఇంకా ఏది ఉంటే తీసుకున్నాను గోధుమ రవ్వ. అండ్ పల్లీలు ఇవైతే డీమార్ట్లో తీసుకున్నాను. వేరుశెనగ గుళ్ళు ఇవి స్టార్ బజార్లో. పల్లీలు కూడా నేను కొన్నే తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కూడా ఒక తెల్ల పురుగులాగా వచ్చేస్తున్నాయి. అంటే తీసుకున్న 1 week 2 weeksకి, మరి చల్లదనం వల్ల ఏమో కానీ ఇంకా కొన్నే తీసుకున్నాను. వీటిని కూడా నేను ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటాను, అప్పుడే కొంచెం నిలవ అయితే ఉంటాయి. సో ఫస్ట్ నేను కేజీ తీసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ వెయిట్ తెలియకపోవడం వల్ల కొన్ని తీసుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది స్టార్ బజార్కి వెళ్ళాక మా హస్బెండ్ పీనట్ బటర్ చేయమన్నారని, ఇంకా తన కోసం మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను ఇవి. సో డీమార్ట్కి స్టార్ బజార్కి చాలా ప్రైస్ వేరియేషన్ ఉండదు గ్రాసరీస్ అయితే. డీమార్ట్లో మనకి ఇవ్వండి కేజీ పల్లీలు 119 రూపీస్ కదా, స్టార్ బజార్లో మనకి 122 రూపీస్. అంటే వీటి మీద కొంచెం పర్లేదు, కానీ ఇంకా కందిపప్పు వీటి మీద అయితే ఒక 10 రూపీస్ 20 రూపీస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో చూసి తీసుకోండి. అండ్ పల్లీలు అయితే తీసుకున్నాను. ఈ రెండు కలిపి ఒక 1 kg అలా ఉంటాయి. సో ఇవన్నీ నేను డీమార్ట్లో తీసుకున్నవి.
చూసారు కదా, ఇవన్నీ డీమార్ట్లో తీసుకున్నవి. నాకు ఇవన్నీ 2800 రూపీస్ అయ్యాయి. విత్ బిల్తో కూడా చూపిస్తాను. 2804 రూపీస్ అయ్యాయి. నేను సేవ్ చేసుకుంది 1177 రూపీస్ నేను సేవ్ చేసుకోగలిగానంట. ఎంతవరకు సేవ్ చేసుకున్నానో వాళ్ళకే తెలియాలి. సో ఇది. అండ్ నెక్స్ట్ దాని పక్కన డీమార్ట్ పక్కనే స్టార్ బజార్ కూడా ఉంటుంది కాబట్టి మేము పనిలో పని స్టార్ బజార్ కూడా వెళ్తాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న బెంగళూరు ట్రాఫిక్కి పని కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టము. సో అటు వెళ్ళినప్పుడే ఇంకా తీసుకొని వస్తాము మేము కూడా. అండ్ మా పాపకి సూప్ చేద్దామని ములక్కాయలు తీసుకున్నాను. ఒక్కొక్క ములక్కాయ వచ్చేసి 3 రూపీస్. సో 3 తీసుకున్నాను కాబట్టి 9 రూపీస్. అండ్ స్వీట్ కార్న్స్ 3 తీసుకున్నాను. ఇవి కొన్ని నేను ఒలిచి ఫ్రోజ్ చేసుకుంటాను ఎప్పుడైనా పాస్తాలో అలా వేసుకోవడానికి. అండ్ కొన్ని అయితే డైరెక్ట్ ఉడక పెట్టుకుంటాము. అండ్ ఈ 3 ఒక్కొక్కటి స్వీట్ కార్న్ వచ్చేసి 13 రూపీస్ పడింది. అండ్ క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ అండ్ కీరా మా హస్బెండ్ స్నాక్స్లోకి తీసుకున్నాను. క్యారెట్ ఇవి మా హస్బెండ్ స్నాక్ బాక్స్లో పెట్టడానికి. అండ్ అలాగే కీరా కూడా మా హస్బెండ్ స్నాక్ బాక్స్లోకి. అండ్ ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. ఇది అరౌండ్ 5 రూపీస్ 6 రూపీస్ ఉంటుంది. చాలా బుజ్జి కట్టే ఉంటుంది. అండ్ ఇంకా బనానాస్ మా హస్బెండ్ షేక్లోకి బనానాస్ తీసుకున్నారు. అండ్ టమాటోస్ జస్ట్ ఒక 3 టమాటోస్ అలా తీసుకున్నాను అంతే. టమాటోస్ కూడా అక్కడ ఏం బాగాలేదు, అన్నీ పాడైపోయాయి. సో అవే 13 రూపీస్ పడ్డాయి. అండ్ ఒక వాటర్ మెలన్. ఇటువరకు వాటర్ మెలన్ అంటే ఓన్లీ సమ్మర్లోనే వచ్చేది, ఇప్పుడు పడితే అప్పుడు వస్తుంది కదా. ఈ వాటర్ మెలన్ ప్రైస్ వచ్చేసి 56 రూపీస్, అంటే కేజీ 25 రూపీస్ అంట. ఇది 2 kgs చేంజ్ ఉంది. సో 56 రూపీస్. అండ్ ఇది కీరా. అండ్ ఇది పొటాటోస్ కూడా అస్సలు బాగాలేదు. స్వీట్ పొటాటోస్ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ అస్సలు బాగాలేదు. సో పొటాటోస్ కొన్ని తీసుకున్నాను, అంటే అరౌండ్ కేజీ ఉన్నాయి. సో ఇవి స్టార్ బజార్లో ఈ కొన్ని మాకు 322 రూపీస్ అయ్యాయి. యా, ఇది మా డీమార్ట్ అండ్ స్టార్ బజార్ హౌల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.